ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయ్యో జన, వాట్ ఇస్ దిస్? శ్రీరాముడి లాంటి నీ మీద ఇలాంటి బ్యాడ్ రూమర్సా? కాలనీ వాళ్ళు నీ గురించి ఇంత చీప్ గా మాట్లాడుకుంటున్నారా? ఐ కాంట్ బిలీవ్ దిస్. ఇది నేను తట్టుకోలేకపోతున్నాను. ఇలాంటి ప్రమాదం ఏదో జరుగుతుందని నేను ముందే ఊహించాను మహా. అవి నోళ్ళా ఇంకేమన్నానా? బావగారిని పట్టుకొని ఎన్నెన్ని మాటలన్నారో. అవ్వా, తప్పు మన వైపు పెట్టుకుని వాళ్ళని అనాల్సిన పనే ఉందర్చన. ఏమంటున్నావు మహా? నువ్వు కూడా నేను తప్పు చేశానంటున్నావా? నువ్వు తప్పు చేశావు అనడం లేదు జన. ఇదిగో ఈ విద్యాదేవి వల్ల నింద నీ మీద పడింది. అవును బావగారు, ఈవిడ సీతకు డాన్స్ నేర్పించటానికొచ్చి ఇక్కడే తిష్ట వేసింది. ఈవిడ ఎన్ని రోజులు ఇంట్లో ఉండటం వల్లనే కాలనీ వాళ్ళు అలా అనుకుంటున్నారు. నిజమే అన్నయ్య, ఈవిడ ఇంకొన్ని రోజులు మన ఇంట్లో ఉంటే ఈ వీధిలో వాళ్లే కాదు, ఊరు మొత్తం ఇదే మాట అంటారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పాకి ప్రెస్ కి మీడియాకి తెలిసిందంటే నువ్వు ఈవిడితో ఎఫ్ఐఆర్ నడుపుతున్నావని బ్రేకింగ్ న్యూస్ వేస్తారు జన. మన పరువు గౌరవం మొత్తం మట్టి కొట్టుకుపోతుంది బావగారు. అందరూ మన మీద ఉమ్మేస్తారు. ఎందుకు ఆవిడ గురించి అలా మాట్లాడుతున్నారు? ఆవిడ నా ప్రాణాలు కాపాడింది. ఈ విషయంలో నువ్వు మాట్లాడుకురాం. ఇది మన ఇంటి పరువుకి సంబంధించిన విషయం. నువ్వు కలుగ చేసుకోవద్దు. ఈవిడిగారొచ్చి మన పరువు మొత్తం తీసేసింది. బావగారిని తలెత్తుకోకుండా చేసేసింది. మా టీచర్ గారి వల్ల మీ పరువు పోయిందా? ఏం మాట్లాడుతున్నారు? దేనికి అంతటికి కారణం ఎవరో తేలుస్తాను. ఆగో ఆగో, అక్కడే ఉండు. నువ్వు గేట్ దాటి లోపలికి రాకూడదు. ఇదంతా నీ వల్లే జరిగింది. నీకు డాన్స్ నేర్పడానికి వచ్చి ఈవిడి గారు మా తల మీద కూర్చుంది. నా జనాను అపఖ్యాతి పాలు చేసింది. మా టీచర్ తులసి మొక్క లాంటిది. అనవసరంగా ఆవిడపై నింద వేయకండి. నా మీద కోపాన్ని నా టీచర్ మీద చూపించకండి. ఈ తులసి మొక్క ఇప్పుడు గంజాయి మొక్క అయింది. మా పరువు మొత్తం గంగపాలు చేసేసింది. టీచర్ గారిని అలా అనకండి పిన్ని. ఇందులో నీకు భాగం ఉంది రామ్. ఇంటి నుంచి వెళ్లిపోయిన దాన్ని అలాగే ఉండనివ్వకుండా ఆ సీతతో కలిసి మళ్ళీ ఈ ఇంట్లో తెచ్చిపెట్టావు. ఇప్పుడు మీ నాన్న ప్రెస్టేజ్ ఏం కావాలి? ఇదంతా మహాలక్ష్మి అత్తయ్య చేసిన కుట్రలా అనిపిస్తోంది. టీచర్ని ఎలాగైనా ఇంట్లో నుంచి పంపించేయాలని ఇలా ప్లాన్ చేసినట్టుంది. పాపం, ఆవిడ్ని ఎన్నిసార్లు అవమానిస్తారు, ఎన్నిసార్లు ఇంట్లోంచి వెళ్ళగొడతారు. ఆవిడ మన ఇంట్లో ఉన్నా బావుండేది. అనవసరంగా మళ్ళీ ఆ ఇంటికి తీసుకెళ్ళావు సీత. అవునమ్మా, తప్పు చేశానని ఇప్పుడు అనిపిస్తోంది. టీచర్ని అలా చూస్తూ ఉంటే చాలా బాధగా ఉంది. సుమతి అత్తమ్మ ఎక్కడుందో ఇప్పటి వరకు తెలియదు. ఈ విద్యాదేవి టీచర్ గారిలో
అత్తమ్మని చూసుకుంటున్నాను. టీచర్ కూడా నన్ను అత్తమ్మలా ప్రేమిస్తుంది. మాకు కూడా ఆమెను చూస్తుంటే సుమతే గుర్తొస్తుంది సీత. తను నోరారా అన్నయ్య అని పిలుస్తుంటే సుమతి పిలిచినట్టే ఉంటుంది. సుమతి లేని లోటు తన వల్ల తీరిపోయిందని మేం చాలాసార్లు అనుకున్నాం. సుమతి కష్టాల్లో ఉంది అనుకుంటే ఇప్పుడు మీ టీచర్ కూడా కష్టాల్లో పడింది. రామ్ని కాపాడింది టీచరే కదా సీత. ఆవిడ విషయంలో రామ్ ఏమైనా హెల్ప్ చేస్తాడేమో ఒకసారి ఫోన్ చేసి అడుగు. నేను అదే అనుకుంటున్నాను నాన్న. ఇప్పుడే ఫోన్ చేస్తాను. చెప్పు సీత. బిజీగా ఉన్నావా మామా? పర్లేదు, చెప్పు. అదే మామా, విద్యాదేవి టీచర్ గురించి. ప్లీజ్ సీత, ఆ విషయం గురించి మనం మాట్లాడుకోకపోవడమే చాలా మంచిది. అదేంటి మామా, టీచర్ మనకి ఎంత సాయం చేసింది. నీ ప్రాణాలు కాపాడింది, నన్ను పోటీలో గెలిపించింది, మన కాపురం నిలబెట్టింది. నేను కాదనట్లే సీత, ఈ విషయంలో నేను కల్పించుకోలేను. నువ్వు చెప్తే టీచర్కి ఏ సమస్య రాదు మామా. మా డాడీకి ప్రాబ్లం వస్తుంది. ఇలాంటి రూమర్ రావడం వల్ల అందరూ చాలా ఫీల్ అవుతున్నారు. అది కాదు మామా. ఈ ఇంట్లో ఉండడం టీచర్ గారికి కూడా ఇబ్బందిగా ఉంటుంది సీత. ఆవిడ కూడా ఫీల్ అవుతున్నారు. ఆ పరిస్థితి తీసుకొచ్చింది మీ పిన్ని. ఇందులో మా పిన్నిని ఇన్వాల్వ్ చేయకు. మా పిన్నికి ఏం తెలీదు. లేదు మామా, అంతా ఆవిడే చేసింది. స్టాప్ ఇట్ సీత. నీ మాటలు వింటున్నాను కదా అని చీటికి మాటికి మా పిన్నిని బ్లేమ్ చేయొద్దు. నేను చెప్పేది నిజం మామా. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేస్తే నీకు నాకు మంచిది. మరోసారి ఈ విషయంగా నాకు కాల్ చేయొద్దు. మామా మామా, మామ ఏ సహాయం చేయనంటున్నాడు. ఏం చేద్దాం నాన్న? అదే ఆలోచిస్తున్నాను సీత. ఆ మహాలక్ష్మి వల్ల అనవసరంగా విద్యాదేవి ఇబ్బందుల్లో పడింది. పోనీ ఆవిడ్ని ఇంటికి తీసుకొద్దామా? లేదమ్మా, టీచర్ని ఇంటికి తీసుకురావడమో మన ఊరికి పంపించడమో కాదు. టీచర్ గారు ఆ ఇంట్లోనే ఉండాలి. ఏదో ఒక ప్లాన్ చేసి టీచర్ వెళ్లకుండా ఆపాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.